డీటెయిల్స్ చూద్దాం. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తారని, రోడ్లు శుభ్రంగా లేకపోతే స్పాట్లోని అధికారులకు వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లను ఫీల్డ్లో ఉండాలన్నారు. పారిశుధ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని పార్కుల వివరాలు సేకరించాలని, చాలా మంది ఫీల్డ్కి వెళ్లట్లేదని ఫైర్ అయ్యారు. అన్ని విషయాలు తనకు తెలుసని, ఫీల్డ్కు వెళ్లని అధికారులను సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. ట్రాఫిక్ ఏరియాలో స్కైవాక్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలన్నారు. నెక్లెస్ రోడ్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. వీధి దీపాల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు రేవంత్. గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా హైదరాబాద్ నిలుస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. ఫార్మా, సాఫ్ట్వేర్తో మరిన్ని కీలక రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పారు. నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందస్తు విజన్ పాలసీలతో ప్రభుత్వం సాగుతుందని చెప్పారు. 23 years ago, Hyderabad is known for Charminar, biryani, pharma manufacturing and software. Today, Hyderabad is a global vaccine manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for global capability centers. With excellence in research and design. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. Our new life sciences policy at Davos recently. We majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated green pharmacy. We have welcomed many global capability centers. Built innovation engines, design molecules and drugs, manage your clinical analytics, build AI platforms, and drive digital manufacturing. My government and officials, our scientists, our skilled youth, and our local businesses will be your partners in success. When we work together, Hyderabad will rise from vaccine capital of the world to become global life sciences capital. నేడు ఎన్నిక జరిగింది. పలుచోట్ల ఏకగ్రీవం కాగా కొన్ని ప్రాంతాల్లో లాటరీ ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు. క్యాతనపల్లి, ఖానాపూర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ సాగుతుంది. చైర్మన్ ఎన్నికను గురువారం వరకు నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టే అందే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ హైడ్రామాతో నిన్న ఎలక్షన్ ఆగిపోగా ఇవాళ ఆయన కౌన్సిల్కు హాజరైన ఎన్నిక ఆగిపోయింది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్న సమయంలో మంత్రి వెంకటస్వామి, ఎంపీ వంశీ కారును అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. రాళ్లదాడిలో మంత్రి కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘర్షణలో ఓ కాంగ్రెస్ కార్యకర్త, ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కారుపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దాడి చేశారని, అతనిపై హత్యాయత్నం కేసు పెట్టాలని మంత్రి చెప్పడంతో క్యాతనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాల్క సుమన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా క్యాతనపల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ మహిళా నేతలపై కాంగ్రెస్ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించారని, దీనికి నిరసనగా రేపు క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఇదిలా ఉంటే మరోవైపు రెండోసారి కూడా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో కౌన్సిలర్లను కాపాడుకోవడానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంపు రాజకీయాలు చేపట్టారు. గెలిచిన 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 సిపిఐ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ ఖూనీ చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బాల్క సుమన్ రౌడీజం చేస్తున్నాడని, తనపై బాల్క సుమన్ కావాలనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన దృశ్యాలు, వీడియోలు, ఫోటోలు ఉన్నాయని, పోలీసులు దీనిని సీరియస్గా తీసుకోవాలన్నారు. బాల్క సుమన్పై హత్యాయత్నం కేసు పెట్టాలని మంత్రి వివేక్ అన్నారు. బాల్క సుమన్ ఒక 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎందుకు మా మీద దాడి చేసి అర్థం కాదు. వారు నా కార్ పైన నేనే రాళ్ళు, సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్స్ నా కార్ పైన విశ్లేషణ జరిగింది. ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం కూని అయిందని నేను వారికి ఒకటే ప్రశ్న నాకు, మీరు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మన చెన్నూరులో, కైతాన్పల్లిలో ఎలక్షన్స్ జరిగింది, ఎవరైనా కంప్లైంట్ చేసిండ్రా? ఆ పోయిన సంవత్సరం 5 years బ్యాక్ మున్సిపల్ ఎలక్షన్స్లో వారు ఏదైతే దౌర్జన్యం చేసిండ్రో వారికి అర్థమవుతుంది నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది. టీఆర్ఎస్ టైంలో వారి మీద ఒక్క రేట్ కూడా లేదు. మీరు కైతాన్పల్లిలో 40-50 మంది, ఇంకా 200 మంది ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సెక్షన్ 144 ఉన్నప్పుడు ఇంతమంది ఉండదు ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా పోలీస్ ఏం చేయలేదు. మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు అధికారం. కానీ వారు కావాలని మా మీద అటాక్ చేసి మళ్ళీ పోలింగ్ మా కౌన్సిల్ హాల్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కౌన్సిలర్స్ పైన దాడి చేస్తే ఇక వాయిదా అయితేనే మేము బయటకు వచ్చినాం. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హీట్ పెంచుతున్న వేళ కాంగ్రెస్ శ్రేణులపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. క్యాతనపల్లిలో కౌన్సిల్లో తమ పార్టీ ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించారని, మున్సిపల్ చైర్మన్ సీటు కోసం ఆడబిడ్డలపై దౌర్జన్యాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. కౌన్సిల్లో ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరించకూడదన్నారు. మంత్రి వివేక్ తనపై కేసులు పెట్టించినా భయపడేది లేదన్న బాల్క సుమన్ తమ పార్టీ కార్యకర్తలు, ఆడబిడ్డల సంరక్షణ కోసం దేనికైనా సిద్ధమని తెలిపారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చిన కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ని, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే, ఈ ఎంఆర్ఓ డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు బిడ్డ, బయట పెట్టు. లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజాక్షేత్రంలోకి రావాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, అంతేందుకు మన జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికైంది. నిన్న మీడియాని మొత్తం అలో చేసింది. ఇవాళ మీడియా లోపలికి రాని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనైపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. పోలీసులు డీజే బాక్సులు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు పెట్టుకో. ఎన్ని కేసులు పెట్టుకుంటావు? వివేక్ అన్నాడు మా వాళ్ళు ఎన్నికలు చెప్తారు, మీ మీద కేసు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకోండి. మా ఆడ కూతుర్లను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకో. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. 19వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ హైడ్రామాతో నిన్న ఎలక్షన్ ఆగిపోగా ఇవాళ ఆయన కౌన్సిల్కు హాజరైన ఎన్నిక ఆగిపోయింది. నిన్నటి నుంచి యాదగిరి కనిపించకపోవడంతో కిడ్నాప్ చేశారంటూ ఆయన కొడుకు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక విచారణ జరిపిన హైకోర్టు గురువారం యాదగిరిని కోర్టులో హాజరుపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక అప్పటి వరకు ఎన్నిక వాయిదా వేయాలని తెలిపింది. అయితే హైకోర్టు ఆర్డర్ కాపీతో యాదగిరి కుటుంబ సభ్యులు కౌన్సిల్కు వెళ్ళగా అప్పటికే యాదగిరి కౌన్సిల్లో ఉన్నాడు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను లాటరీ పద్ధతిలో నిర్వహించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకు గాను 9 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్కు 7 స్థానాలు దక్కాయి. ఇక మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ వైపు ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలతో ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించింది. దాంతో 2 పార్టీలకు సమాన ఓట్లు ఉండగా చైర్మన్ ఎన్నికను లాటరీ పద్ధతులు నిర్వహించారు. దాంతో ఎర్రబెల్లి దయాకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం చేసిందని కక్ష సాధింపు చర్యలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దానా అనిపిస్తుందని చెప్పారు. చేస్తాం నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబోలు కష్టపడ్డట్లు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి. ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే ఒక పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. కొత్తగూడెంలో బీజేపీ ఎక్కడా లేదని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కమ్యూనిజానికి ఫుల్ స్టాప్ ఉండదు, కమ్యూనిజం అనేక దేశాల్లో చిగురిస్తుందని ఆయన అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్కు తొలి మేయర్ సిపిఐ కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్లో చతుర్ముఖ పోటీ జరిగిందని, ఆయన సిపిఐ ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిందని కూనంనేని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ను పట్టుకొని కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సంచులు మోసే వారికి జాతి గురించి కానీ గౌరవం గురించి కానీ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు, గుర్తుపెట్టుకో. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్కు తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి, అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. తమలాంటి ఎంతోమంది నాయకులకు ఉద్యమంలో, ప్రభుత్వంలో 25 ఏళ్లుగా అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఇక తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక కేసీఆర్కు హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తప్పకుండా కేసీఆర్ సీఎం అవుతారని, పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా నాలాంటి వాళ్లకు 25 ఏళ్ళు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక గొప్ప అవకాశం
ఇలా మాలాంటి నాయకులను ఎంతో మందిని తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారు. ఎంతో మందిని ఇలా ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, పాలనా దక్షులుగా, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ఒక కొత్త తరాన్ని తెచ్చింది కూడా కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి తాత్కాలికమైంది, మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మనందరి ప్రార్థనలు, దీవెనలు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పైరసీ కేసులో గత నవంబర్ 16న రవి అరెస్ట్ అయ్యారు. ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్ వాడొద్దని, వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చామని గర్వంగా చెప్పగలమని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి నిర్మూలన, రవాణాను అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశామని మంత్రి తెలిపారు. 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. ఈగల్ ద్వారా మాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంతకుముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్లో 117 కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన బదులిచ్చారు. ధవళేశ్వరం బ్యారేజ్ ప్రమాదంలో ఉందని సిడబ్ల్యూసీ హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం మరమ్మతులకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు నిమ్మల రామనాయుడు. ఏదైతే ప్రమాదభరితంగా ఉన్నటువంటి యొక్క ధవళేశ్వరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ని మొన్న 9/1/2026న టెండర్స్ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క టెండర్స్ కూడా ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు, గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు 14-19లో ప్రమాదంగా ఉన్నాయని 58 గేట్లను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈరోజు 24లో మళ్ళీ మనం మిగిలినటువంటి 117 గేట్లు మనం ఈరోజు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. మధ్యలో 19, 24 5 సంవత్సరాల్లో
ఆ రోజు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి, ఈ ధవళేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది, కనీసం చొక్క నీరు కూడా అందనటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఆయన నివాసంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబును ములాఖత్లో కలవనున్నామని, ఆ క్రమంలోనే ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశామని అమర్నాథ్ తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి మాజీ మంత్రి అంబటి రాంబాబును జైల్లో పెట్టడం దారుణమని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం తిరుపతి లడ్డును రాజకీయాలను వాడుకుంటూ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారన్నారు. మధ్యకాలంలో పార్టీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, వారిని జైల్లో నిర్బంధించి ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ అలాగే వారిని ఈరోజు ములాఖతులో కలవడానికి అని చెప్పి వెళ్తూ మా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవాలని చెప్పి వారి దగ్గరికి రావడం జరిగింది. వారిని కలిసి వారితో కొన్ని విషయాలు చర్చించి ఇక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి రాంబాబు గారితో ములాఖాతులో కలిసేటువంటి కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. అయితే మనం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇటువంటి నిర్ణయాలు, కక్షపూరిత కార్యక్రమాలు, ప్రజల్లో వారి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా గడిచినటువంటి భారత్కు వ్యూహాత్మక భాగస్వామిగా ఫ్రాన్స్ కొనసాగుతుందన్నారు ప్రధాని మోడీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని అన్నారు. కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైవ్ను ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్తో కలిసి ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ప్రపంచ స్థిరత్వానికి ఇరు దేశాల భాగస్వామ్యం ఓ శక్తిగా మారుతుందని మోడీ ప్రస్తావించారు. కంటెంట్ను బలోపేతం చేయడానికి 15,000 స్కూలు, 500 కాలేజీలో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఐ, క్వాంటమ్, బయోటెక్, సెమీకండక్టర్, క్లీన్ ఎనర్జీలో మిషన్ మోడ్పై పనిచేస్తున్నామని మోడీ వెల్లడించారు. हमारा अटल इनोवेशन मिशन आने वाली 24 फरवरी को 1 दशक पूरा करेगा और इतने ही समय में ये दुनिया के सबसे बड़े ग्रास रूट्स इनोवेशन मिशन में से एक बन चुका है. हमारी 10,000 से ज्यादा टिंकरिंग लैब्स आज 1 करोड़ से ज्यादा स्टूडेंट इनोवेटर्स के साथ काम कर रही है. इस मिशन से 100 से ज्यादा इंक्यूबेटर्स और कई डीप टेक स्टार्टअप्स भी उसके साथ जुड़े हुए हैं. मैं आज यहां मौजूद सभी इंडस्ट्री कैप्टन से भी विशेष आग्रह करूंगा कि आप अटल इनोवेशन मिशन के साथ जरूर जुड़ें. फ्रेंड्स, विकसित भारत की यात्रा को इनोवेशन का इंजन चाहिए. इसलिए इस वर्ष के बजट में भी हमने इनोवेशन इकोसिस्टम को मजबूत करने पर बल दिया है. कंटेंट क्रिएशन को मजबूती देने के लिए 15,000 स्कूलों और 500 कॉलेज में कंटेंट क्रिएटर लैब बनाई जाएगी. एआई, क्वांटम, बायोटेक, सेमीकंडक्टर और क्लीन एनर्जी में हम मिशन मोड पर काम कर रहे हैं. ఇండియాతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్. 2 దేశాల మధ్య సంబంధం, నమ్మకం, సహకారంపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. భారత్ తమకెంతో విశ్వసనీయ భాగస్వామి అని మేక్రాన్ ప్రస్తావించారు. ఇరు దేశాల చట్టబద్ధత పాలనను బలంగా నమ్ముతున్నాయని, కొన్నేళ్లుగా దీన్ని 2 దేశాలు నిరూపించాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సహకరిస్తామని తెలిపారు. Dans une troisième voie, un Indo-Pacifique libre et ouvert, la coopération en matière de technologie, de défense, de commerce et la volonté de ne subir aucune forme d'hégémonie.
Nous croyons dans l'état de droit, nous croyons dans la prévisibilité, nous croyons dans le multilatéralisme efficace et nous l'avons ensemble ces dernières années démontré avec des initiatives très concrètes comme l'AIMEC qui a été lancé. Nous partageons le secrétariat lors de votre G20. ఈ నెల 19న ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాక జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ ఆరా తీయనుంది. ఎన్నికల హామీల అమలు తీరు, సంక్షేమ పథకాల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. ఇక భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే దిశగా అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇక రాజధాని నగరం ఢాకాలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక బంగ్లా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్లో గత 35 ఏళ్లుగా మహిళలే ప్రధానులుగా కొనసాగారు. ఇప్పుడు బీఎన్పీ చైర్మన్గా ఉన్న తారిక్ రెహమాన్ 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిష్ఠించిన పురుష ప్రధానిగా నిలిచారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో జింబాబ్వే సంచలనం సృష్టించింది. సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ బిలో 2వ స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉండగా ఇవాళ ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్ రద్దయింది. దాంతో 2 టీంలకు చెరో పాయింట్ ఇవ్వగా 5 పాయింట్లతో జింబాబ్వే సూపర్ 8కు క్వాలిఫై అయింది. దీంతో గ్రూప్ బి నుంచి శ్రీలంక, జింబాబ్వే సూపర్ 8లో ఆడనున్నాయి. అయితే గ్రూప్ మ్యాచ్లోనే వరల్డ్ బెస్ట్ టీం ఆసీస్కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచిన ఆసీస్ గ్రూప్ స్టేజ్లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.